హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే అసలు ఏం బాగాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు నా నల్లపూసలు ఈ లాకెట్ దగ్గర హుక్ ఊడిపోయింది. సో దానివల్ల ఈరోజు డే అంతా వేస్ట్ చేయడం అనిపించింది. ఎందుకంటే ఈ హుక్ పెట్టడానికి నాకు 2 hours పట్టింది. ప్లస్ అది కూడా సరిగ్గా పట్టిందా అంటే ఏం పట్ట లైట్గా గుచ్చుకుంటుంది ఫ్రెండ్స్ ఇది. సో ఏమైనా థ్రెడ్ అలాంటిది పెడితే గుచ్చుకోకుండా ఉంటుందేమో అని చెప్పి చూస్తున్నాను. సో పెట్టాలి. అలానే భోజనం చేశారు ఫ్రెండ్స్ అందరూ. నేనైతే ఇప్పుడు చేస్తున్నాను ఫ్రెండ్స్. టైం వచ్చేసి 2 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా లంచ్ చేయలేదు. అలానే నేను డైట్ స్టార్ట్ చేశాను. డైట్లో ఉన్నప్పుడు నేను 12:30కి లంచ్ చేయాలి, కానీ ఈరోజు లేట్ అయిపోయింది, ఇంకేం చేయలేదు. సో దీనివల్ల ఇప్పుడు నేనైతే లంచ్ చేయడానికి రెడీ అవ్వాను ఫ్రెండ్స్. మీరు ఈరోజు లంచ్లో ఏం తిన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు ఏం తిన్నానో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నా లంచ్ వచ్చేసి ఇక్కడ రైస్. నేను డైట్లో ఉన్నాను కాబట్టి బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది బాస్మతి రైస్ అన్నమాట. సో 1 cup రైస్ తీసుకున్నా. రైస్తో పాటు 2 curries అన్నమాట. ఈరోజు వచ్చేసి నేను బెండకాయ కోడిగుడ్డు కర్రీ చేశాను, టమాటా వేసి పులుసు లెక్క. సో అది తీసుకుంటున్నాను. దాంతోపాటు అలానే కొంచెం నేను చేశాను చికెన్ గ్రేవీ, బ్యాచిలర్ స్టైల్లో చికెన్ గ్రేవీ చేశాను కదా, అది మన ఛానల్లో కూడా పెట్టాను చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా చూడకపోతే. సో నేను చేసిన చికెన్ కర్రీ ఉంది. అలానే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా పెరుగన్నా తీసుకోవాలి. పెరుగు అంటే కొంచెం మజ్జిగలాగా కంపల్సరీ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎండాకాలం కదా, వేడి చేయకుండా ఉంటుంది. సో అలానే పెరుగు, గడ్డ పెరుగు, అలానే ఇంకా వాటర్ అన్నమాట. నేను డైలీ 4 to 5 liters వాటర్ తాగుతాను ఫ్రెండ్స్. తినేటప్పుడు తాగకూడదు, తినే ముందు తాగాలి. నేను తినే 1/2 hour ముందుగా తాగేసి అప్పుడు నేను లంచ్ చేస్తాను. కాకపోతే ఎప్పుడు వాటర్ అనేది పక్కన పెట్టుకుంటా. ఒక్కొక్కసారి కారంగా అనిపించవచ్చు, గొంతు దిగిపోవడం అలా ఉంటుంది కాబట్టి పెట్టుకోవడం మంచి పద్ధతి అన్నమాట. అందుకు ఏం పెట్టుకున్నా. సో ఇప్పుడు లంచ్ చేయాల్సి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు 2 అవుతుంది, చాలా లేట్ అయింది ఈరోజు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.